వాట్ ఇస్ ద చాప్టర్ నేమ్? Obstruction, sir. అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి అసలు? మీ నార్మల్‌గా మీ కన్వర్జేషన్‌లో మీరేమనుకుంటున్నారు అసలు? నార్మల్‌గా మీరు రెగ్యులర్‌గా వాడే ఆ కన్వర్జేషన్‌లో ఏమైనా వస్తుందా ఇలాగా? అబ్స్ట్రక్షన్ అని ఏమైనా? Sir, హ్మ్. maybe వాళ్ళని చెల్లి వచ్చి చేపించింది అంటే అదే అంటే ఇట్లా బిషప్ ని చేసి రుక్కు తీసుకోవడం అట్లానా సార్? అహా! లేదు. అదంతా వేరు. అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? అడ్డుగా పెట్టడమే కదా! అడ్డుగా ఉండడమే కదా! సార్ అపోనెంట్ మెటీరియల్ పెట్టకుండా అట్లా పెట్టడం ఉంటే మనం క్యాప్చర్ చేసుకోవడమే అబ్స్ట్రక్షన్. ఎలాగంటారు? మళ్ళొకసారి రిపీట్ చేయండి. సార్ ఇప్పుడు అపోనెంట్ మెటీరియల్ అడ్డం పెట్టారనుకో ఫ్రీ హ్యాంగింగ్ పీస్, హ్మ్. మనం దాన్ని క్యాప్చర్ చేసుకుంటే అదే అబ్స్ట్రక్షన్ సార్. ఒక్కసారి మీరు చదివిన తర్వాత నేను చెప్పిన తర్వాత మీరే ఆన్సర్ కరెక్ట్‌గా చెప్తారులెండి. సో, ఒకసారి వినండి. The term obstruction covers a variety of situations where we seek to benefit from our opponent piece being blocked in their movement by other pieces, whether they be our pieces or the opponent's own pieces. అంటే ఆపరెంట్ యొక్క మెటీరియల్ బ్లాక్ అవ్వడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆపరెంట్ ప్రాపర్‌గా అటాకింగ్ అనేది చేయలేదు కాబట్టి. సో, అంటే ఏదైనా ఒక ఆపరెంట్ యొక్క మెటీరియల్‌కి అడ్డుగా ఏదైనా ఉంటే అది అటాక్ చేసుకోలేదు కదా! సో, ఆ అడ్డుగా అనే మెటీరియల్ అనేది మనవైనా ఉండొచ్చు. లేకుంటే ఆపరెంట్ యొక్క ఫ్రెండ్లీ పీస్ అయినా అయ్యుండొచ్చు. ఓకేనా? ఓకే సార్. సో, ఇలాగ బ్లాక్ చేసుకునే ఆ ప్రాసెస్‌ని మనం అబ్స్ట్రక్షన్ అంటాం. అండ్ ఈ అబ్స్ట్రక్షన్ అనే ఆ చాప్టర్‌లో ఫర్ ఎగ్జాంపుల్, a blockade of passed or isolated pawn is a simple way to lessen the power of this pawn by preventing it from the advancing. ఎప్పుడైతే సార్ అంటే పాన రుక్కని ఆపుతుంది అట్లానా సార్? లేదు. ఎప్పుడైతే ఒక పాస్డ్ పౌన్ అయినా కానీ ఆర్ ఐసోలేటెడ్ పౌన్ అయినా కానీ దానంతట అదే ఆగిపోతుంది. ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా. ఎందుకంటే ఫర్దర్‌గా సపోర్ట్ అనేది దొరకదు కదా! పాన ముందు ఉందా లేకపోతే బిషప్ ఒకటి ఉంది సార్ దాని ముందు? చెప్పండి. సార్ బ్లాక్ రక్ G3 లో ఉండి పాన్ G4 లో ఉంటే అబ్స్ట్రక్షన్ ఏనా సార్? అంటే ఆపరెంట్ యొక్క పీస్‌ని ప్రాపర్‌గా రుక్ బ్లాక్ చేస్తుంది కదా సార్? పౌన్ వేని రుక్ బ్లాక్ చేసుకుంటుందంటారా? ఎస్ సార్. అంతేలెండి. సో, ఇప్పుడు ఆపరెంట్ యొక్క పీస్ సార్ మూవ్‌మెంట్ అంటే అవ్వకుండా ఇక్కడ బి అని ఉంది కదా సార్, ఎవరో ఎస్ తో ఆర్ ఏ తో ఉన్నారు కదా సార్, అంటే బిషప్ అది పాన్ బిషప్ ని బ్లాక్ చేస్తుంది కదా సార్ డయాగ్నల్ గా, అదా సార్? నేను ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఉండండి. సో, నార్మల్‌గా ఒకసారి వినండి. నేను తర్వాత ఎగ్జాంపుల్‌తోని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రాపర్‌గా. సో, ఎప్పుడైతే ఒక పాస్డ్ పౌన్ అనేది ముందుకెళ్ళకుండా తన పవర్‌ని తానే తగ్గించుకుంటుంది. ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళిపోతే ఈజీగా క్యాప్చర్ అవుతుందని. పాస్డ్ పౌన్ అంటే ఏంటి? తన వేలు అయినా కానీ పక్కన వేలు అంటే ఎప్పుడైతే పౌన్ అడ్వాన్స్ అవుతుందో ఆ సేమ్ ఫైల్‌లోనైనా కానీ ఆర్ అడ్జసెంట్ ఫైల్స్‌లోనైనా కానీ సేమ్ పౌన్స్ లేకపోతే దాన్ని మనం పాస్డ్ పౌన్ అంటాం. అలా పాస్డ్ పౌన్ అయినా కానీ, అడ్వాన్స్ పౌన్ అయినా కానీ మెల్లిమెల్లిగా అడ్వాన్స్ అవ్వకుండా ఉండడానికి తనకు తానే ఆగిపోతుంది. ఎందుకంటే ఈజీగా క్యాప్చరింగ్ జరుగుతుంది కాబట్టి. ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద ప్లేస్ ఆల్సో మేక్స్ అన్ ఈజియర్ ఇఫ్ వి విష్ టు అటాక్ హిస్ పౌన్. వన్స్ ఒకసారి అడ్వాన్సింగ్ అయిన పౌన్స్‌ని ఇంకా మనకి ఈజీ అవుతుంది అటాక్ చేసుకోవడానికి. కాబట్టే ఆటోమేటిక్‌గా తనే అడ్వాన్స్ అవ్వకుండా ఆగిపోతుంది. పర్టిక్యులర్ ఒక స్క్వేర్ దగ్గర. ఫర్దర్‌మోర్ ద ఆపోనెంట్ పీసెస్ మే బి టర్న్స్ టు బి రెస్ట్రిక్టెడ్ ఇన్ దేర్ మూవ్‌మెంట్ బై దేర్ ఓన్ పౌన్స్. లైక్ కొన్ని మెటీరియల్స్ అనేవి ఆపోనెంట్ యొక్క మెటీరియల్స్ అనేవి తన ఓన్ పౌన్స్ ఉండడం వల్ల మూవ్‌మెంట్ అవ్వకుండా ఆగిపోతాయి. ఇదొకసారి చూసుకోండి. The opponent piece may be
టర్న్ టు బి రిస్ట్రిక్టెడ్ బై దేర్ మూవ్మెంట్ బై దర్ ఓన్ పౌన్స్. లైక్ కొన్ని ఓన్ పౌన్స్ ఉండడం వల్ల అది ఆగిపోతుంది. ఎగ్జాంపుల్గా బిషప్ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్లో ఆ పౌన్ అబ్స్ట్రక్ట్ చేసుకుంటుంది కదా బిషప్ డెవలప్మెంట్ అవ్వకుండా. సేమ్ థింగ్ అవును అలాగే సార్. అలాగే ఇప్పుడు అబ్స్ట్రక్షన్ అనేది. ఇండీడ్ దిస్ ఈస్ ఎ ఫ్యాక్టర్ that should be taken into the account when we decide to on the square to bracket such a pawn. లైక్ ఆ పౌన్ ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా మనం ఆపగలిగితే ఇంకా బిషప్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బట్ సార్ మరి గేమ్స్ ఆడేటప్పుడు మనం ఏం చేయాలి? అదే వన్స్ మీకు ఇంకా రియల్ టైం గేమ్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ అబ్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ మనం గేమ్ లో ఎలా ఇన్వాల్వ్ సార్ చేసుకోవాలి. అంటే ఆ పీస్ ని పక్కన పెట్టాలి, అప్పుడు ఏం చేయాలి సార్? ముందు గేమ్స్ అదే నేర్చుకుంటాం. ఇంకా గేమ్స్ మనం డిస్కస్ చేసుకోలేదు కదా, మీకు అర్థమవుతుంది. ఓకే సార్. Yeah, but this is a book about the tactics, and here our main focus on the more drastic cases of the obstruction. Like obstruction అనే కాన్సెప్ట్ మీద ఇంకా డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం. If it is an energy, like if it is an enemy king is that obstructed, ఒకవేళ ఆపోనెంట్ యొక్క కింగ్ అనేది అబ్స్ట్రక్ట్ అయింది అనుకోండి తన ఫ్రెండ్లీ పౌన్స్ వల్ల కానీ ఫ్రెండ్లీ పీసెస్ వల్ల కానీ, then this can be a play a vital role in our efforts to checkmate him. ఎప్పుడైతే ఆపోనెంట్ కింగ్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోయినప్పుడు ఆ ఫ్రెండ్లీ పీసెస్ తోని మనం అప్పుడు ఆ సిచ్యువేషన్ ని కన్సిడర్ చేసుకొని చెక్మేట్ డెలివర్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి మన పీసెస్ ని. వైల్ అబ్స్ట్రక్షన్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద ప్లే వెన్ ట్రాపింగ్ అదర్ పీసెస్ ఆర్ ఇన్ preventing them from playing a useful role in the defense if their king or a counter attack our own sensitive spots. సో ఇలాగా కొన్ని పీసెస్ అని ప్రాపర్గా డెవలప్మెంట్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ అబ్స్ట్రక్షన్ అనే ఆ టాక్టిక్ ని మనం గేమ్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కింగ్ ఎప్పుడైతే అలా అబ్స్ట్రక్ట్ అయిపోయిందో, సో మనం మన పీసెస్ ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకొని చెక్మేట్ కూడా డెలివర్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ స్మాదర్ మేట్. నైట్ అనేది సింగిల్ నైట్ చెక్మేట్ డెలివర్ చేసుకుంటుంది ఎప్పుడైతే ఆపోనెంట్ కింగ్ తన ఫ్రెండ్లీ పీసెస్ తోని బ్లాక్ అయిపోయి ఉన్నప్పుడు. స్మాదర్ మేట్ నైట్ డెలివర్ చేసుకుంటుంది కదా చెక్మేట్ అనేది. స్మాదర్ మేట్ చెక్మేట్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు వచ్చింది కదండి. యా, ఇందులో కూడా ఫర్దర్ గా ఉంటుంది. సో మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. సార్ అంటే అట్లా ఫ్రెండ్లీ పీసెస్ అక్కడ ఉన్నాయి అనుకో సార్, అంటే కింగ్ తో కూడా చెక్మేట్ చేయొచ్చా? మన కింగ్ తో కాదు, లేదు, ఆపోనెంట్ కింగ్ చుట్టూ తన ఫ్రెండ్లీ మెటీరియల్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఆ ఫ్రెండ్లీ మెటీరియల్ ఉండేసి ఇట్లా మొత్తం కవర్, ఇట్లా నియర్లీ మొత్తం కవర్ అయితే కింగ్ దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది కానీ కింగ్ ఎస్కేపీ స్క్వేర్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా, అప్పుడు డ్రా అవుతుంది సార్. డ్రా ఏమవుతుంది, చెక్మేట్ ఎలా చేసుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ముందుకి మీకు అర్థం అవుతుంది ఒకసారి. ఇన్ మోస్ట్ పొజిషన్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా టు హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ పీసెస్ అరౌండ్ ద కింగ్. లైక్ కింగ్ చుట్టూ ఇలాగ ఎక్కువ మెట్లెస్ ఉండడానికి కింగ్ చుట్టూ ఎక్కువ పీసెస్ ఉండడం అనేది ఒక మంచి ఐడియా టు ప్రొవైడ్ హిమ్ టు విత్ a secure of defense against the many types of tactical blows that we have seen in the other chapters of the book. లైక్ నార్మల్గా కింగ్ చుట్టూ ఏ మెటీరియల్స్ లేకపోతే మనకు ఇలాగా ఈ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అబ్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. అలాగే ఎవరు లేకపోతే ఏదైతే మనకు ఈ బుక్ లో నేర్చుకున్న టాక్టిక్స్ అనేవి ఇంకా మనకు యూజ్ అవుతాయి. ఇన్ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ we shall see a darker side of the defense in numbers, as these pieces can turn out the hamper of the king if his best policy to flee to an other part of the battlefield. లైక్ ఇక్కడ ఈ అబ్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇంకా మనకు ఆపోనెంట్ కింగ్ ని చెక్మేట్ ఎలా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒక పార్ట్ నుంచి ఇంకొక సైడ్, లైక్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి అలాగా ఎస్కేప్ అవ్వకుండా, రన్ అవ్వకుండా
ఈ అబ్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ అనేది మనకు ఈ గేమ్లో బాగా యూజ్ అవుతుంది. వి స్టార్ట్ ఆఫ్ విత్ ద డిసెప్టివ్ ఎండ్ గేమ్ పొజిషన్స్ వేర్ ద అబ్స్ట్రక్షన్ ప్లేస్ ద కీ రోల్. లైక్ ఇక్కడ ఈ ఫస్ట్ గేమ్ ఒకసారి చూద్దాం. అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు బిషప్ ప్లస్ కింగ్ తో కూడా చెక్మేట్ చేసుకోవచ్చా? బిషప్ తోని కాదు, నైట్ తోని. బిషప్ ప్లస్ కింగ్ సార్. ఫాలోయింగ్ అంటే ఏంటి సార్? ఫర్దర్ గా ఇంకా మనం ఈ గేమ్ ఏదైతే ఉందో అందులో మీరు ఇలాంటి మిస్లీడింగ్ గేమ్స్ మనం చూసుకోవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ ఎలాగా యూజ్ చేసుకుంటున్నారని. సీ ద ఫాలోయింగ్ పొజిషన్ అంటే ఈ కింద ఉన్న పొజిషన్ ఒకసారి చూడండి. దిస్ ఇస్ ద గేమ్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఒకసారి చూడండి. సో వైట్ కలర్ కింగ్ అనేది ఆల్రెడీ ఓన్లీ ద H5 లో మాత్రం ఉంది, ఎందుకంటే రుక్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ దెన్ బ్లాక్ దగ్గర సఫిషియెంట్ గా ఇంకా మెటీరియల్స్ లేవు చెక్ మెటీరియల్ చేసుకోవడానికి. ఉన్నాడు కదా సార్. ఏమున్నాయి? రుక్ ప్లస్ కింగ్ ఉన్నాడు కదా సార్. కానీ ఈ పొజిషన్ లో ఇంకా ఫర్దర్ గా చెక్ మెటీరియల్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది తక్కువగా ఉన్నాయి. రుక్ మ్యాట్ చూడొచ్చు కదా సార్. రుక్ ఇక్కడికి వచ్చి చెక్ అటాక్ చేయలేదు. ఒకవేళ రుక్ ఫర్దర్ ముందుకు వస్తే ఈ పవన్ అడ్వాన్స్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ ఈ బిషప్ ఉంది కదా, ఈ బిషప్ అటాక్ చేసుకుంటుంది. ఈ బిషప్ కూడా ఉంది కదా. సో ఈ సిచ్యువేషన్ లో బ్లాక్ ఏం చేశారంటే సార్ దాని బదులు చెక్మేట్ అయిపోతుంది కదా సార్. G4 లో పెడితే G4 లో పవన్ అటాక్ చేసుకుంటుంది కదా. చెక్మేట్ అంత ఈజీ అవ్వదు ఈ సిచ్యువేషన్ దగ్గర. సో ఈ ఎండ్ గేమ్ దగ్గర మనం ఏం లైక్ బ్లాక్ కలర్ ఏం చేశారంటే అంటే బ్లాక్ కలర్ కి చెక్మేట్ చాలు సార్. అంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ కి ఇప్పుడు చెక్మేట్ చాలా సార్. చెక్మేట్ కాదు, అబ్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ చేశారో చూద్దాం. సో ఇలాగ బ్లాక్ హెచ్ చెప్పండి. రైట్ నో ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఏ మూవ్ చేయొచ్చు ఇప్పుడు? వైట్ సారీ రైట్ నో బ్లాక్ టర్న్ ఇప్పుడు. సార్ మేబీ కింగ్ టు G6 కి ఎలా వెళ్తారు? పవన్ ఆల్రెడీ ఆ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటారు. సార్ E6 సార్ E6. ఇప్పుడు ఏదైతే కింగ్ అనేది E6 లో మూవ్ అయింది, ఫర్దర్ గా ఏ పవన్ అడ్వాన్స్ అది బిషప్ ని కంట్రోల్ చేస్తుంది, బిషప్ ని అటాక్ చేస్తుంది సార్. ఇప్పుడు ఈ 2 పవన్స్ ఏ పవన్ అడ్వాన్స్ అయిపోయినా క్యాప్చర్ చేసుకుంటుంది, లేకుంటే ఈ బిషప్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వకపోతే బిషప్ అయినా కానీ క్యాప్చర్ చేసుకుంటుంది సార్. H6 అండ్ దిస్ కన్నింగ్ మూవ్, in the prelude to a wonderful blocking idea during the game. Like everybody సార్ అదే కన్నింగ్ మూవ్ అవుతుంది. ఒకసారి చూడండి. అది ఎవ్రీబడి వాస్ షూర్ అబౌట్ ద నెక్స్ట్ మూవ్ లో H6 ప్లేస్ చేసుకుంటారు. అండ్ దెన్ కింగ్ అనేది బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ కింగ్ H5 లోకి మూవ్ అవుతుంది. వైట్ కలర్ కింగ్ వుడ్ నౌ లీడ్ టు బి a forced draw. Like everyone but Levon unknown that is like తను ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేసుకోకుండా వేరే మూవ్స్ ని ప్రిపేర్ చేసుకుంటాడు. సో ఇంత ఏమనుకున్నాం, ఇలాగ H6 లో మూవ్ అవుతుంది అండ్ అలాగే బ్లాక్ కలర్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ కింగ్ ఫర్దర్ గా H5 కి వచ్చేసి పవన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ సార్ అప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మళ్ళీ వస్తారు కదా సార్. ఈ పవన్ సార్ ఇప్పుడు F6 లో ఉన్న పవన్ F7 కి వెళ్తుంది కదా సార్. బ్లాక్ లా సార్ H7 సార్. ఇప్పుడు వైట్ టర్న్ అయిపోయింది కదా, బ్లాక్ టర్న్ ఇప్పుడు. సార్ అదే అంటున్నా, F6 లో ఉన్న పవన్ F7 కి వెళ్తుంది కదా సార్. కిందికి వస్తుంది కదా, F5 కి వస్తుంది. అండ్ దెన్ ఫర్దర్ గా
H7 కి వెళ్తుంది, బ్లాక్ చేసుకుంటుంది H8. సార్ రుక్. బ్లాక్ చేసుకుంటుంది. అందరి కింగ్ H6. G6 సార్ H6 లోకి ఎందుకు వచ్చాడు సార్? G6 లోకి వస్తాడు సార్. ఎందుకు G6? ఎందుకంటే మళ్ళీ క్లెల్లేసి రాను రుక్కుని బయటకు పంపించచ్చు సార్. నెక్స్ట్ మూల కూడా వెళ్ళొచ్చు కదా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఇంకా బెటర్ కదా సార్. ఎలాగైనా 2 మూవ్స్ పడుతుంది కదా. అవును సార్. మీరు ఇక్కడ నుంచి అయినా కానీ సేమ్ అదే స్క్వేర్కి వస్తారు, లేకుంటే ఇలా నుంచి అయినా కానీ సేమ్ నెక్స్ట్ మూల ఇదే స్క్వేర్కి వెళ్తారు. అండ్ ఇక్కడ ఫర్దర్గా ఫోర్స్ డ్రా అవుతుంది. అంటే ఈ రుక్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కింగ్ G7కి వస్తుంది. ఈ రుక్ ఫర్దర్ ముందుకెళ్తే ప్రమోషన్, రుక్ క్యాప్చర్ అండ్ దెన్ కింగ్ క్యాప్చర్. ఇక పౌన్ టు పౌన్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎవరు ఫర్దర్ గా క్యాప్చర్ చేసుకుంటారు, లైక్ బ్లాక్ పాన్ ని ముందు పెట్టుకోవచ్చు కదా సార్ C5 లో. కింగ్ ఆన్ E7, king on a G7, అండ్ రుక్ E8. సార్ రుక్ ఎందుకు అక్కడికి వెళ్తుంది? D8 లోకి వెళ్తుంది కదా సార్. D8 లోకి వెళ్తే ఏమవుతుంది? D8 లోకి వెళ్ళి నెక్స్ట్ మూవ్ లో ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, క్యాప్చర్ చేసుకుంటుంది. అందులో ఈ పౌన్ ఫర్దర్కి వెళ్ళి చెక్మేట్ ఇంకా ప్రమోట్ అవుతుంది ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఉంది కదా. వన్స్ రుక్ వెళ్ళిపోతే ఈ కింగ్ ఎలాగో ఇటువైపు రాలేదు, అండ్ ఈ బ్లాక్ కలర్ పౌన్స్ ఎలాగో స్టక్ అయిపోయి ఉన్నాయి. సో ఏదైతే ఆ ఛాన్స్ సార్ C6 లో ఉన్న పౌన్ స్టక్ అయ్యలేదు సార్, ఒకటి ముందు అవ్వచ్చు. ముందుకు వస్తే అవుతుంది, ఈ పౌన్ క్యాప్చర్ చేయకపోతే మళ్ళీ అక్కడే స్టక్ అయిపోతుంది కదా అది కూడా. సో ఈ కైండ్ ఆఫ్ సో ఈ ఇలాగ K అనేది E6 లో ప్లే చేసుకోవడం అనేది నొటేషన్లు ఎందుకు అక్కడ రౌండ్లు వస్తున్నాయి? మనం అక్కడ ప్రిపేర్ చేసాం, ఇలాగ మూవ్ చేసాం కాబట్టి అలా వచ్చాయి అంతే, వెళ్ళిపోతాయి అలాగా. సో నార్మల్గా ఇలా కింగ్ అనేది E6 లో మూవ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నట్టు H6 లో మూవ్ అవుతుంది, అండ్ అలాగే కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. కింగ్ ఎందుకు క్యాప్చర్ చేసుకుంటాడు? ఇక్కడికి మూవ్ కదా సార్, అక్కడ పాన్ వస్తుందని. ఇక్కడికా? అవును సార్. ఇక్కడికి ఎందుకు? ఈ పాన్ ప్రమోట్ చేసుకోవడానికి. పాన్ ప్రమోట్ చేసుకుంటారు సార్. ఈ ఉన్న మెట్లని క్యాప్చర్ చేసుకుంటే ఇంక ఈజీ అవుతుంది కదా సార్. మనకి ఇంకా థ్రెటన్ చేయకుండా ఉంటారు. క్వీన్ లాగా అవ్వచ్చు కదా సార్. ఇక్కడ రుక్ ఉంది కదా ఆపడానికి. సార్ మళ్ళీ కింగ్ వస్తాడంటే ఈ కింగ్ ముందే తెలుస్తుంది కదా సార్. కింగ్ మెల్లగా తర్వాత ఇటువైపు నుంచి రావచ్చు, ఎందుకంటే కింగ్ దూరం ఉంది కదా, ఈ బ్లాక్ వైట్ కలర్ కింగ్. అప్పట్లో క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని ప్లాన్. అందరి K క్రాస్ D6, అందరి కింగ్ H5 లోకి మూవ్ అవుతుంది, అందరి F5 పౌన్ అడ్వాన్స్ అవుతుంది. నార్మల్ గా ఈ మూవ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇలా మూవ్ చేసుకున్నా, లైక్ ఒరిజినల్ వర్షన్ లో. ఒరిజినల్ వర్షన్ లో ఈ కైండ్ ఆఫ్ మూవ్ ప్రిపేర్ చేసుకున్నారని. అండ్ రుక్ డేంజర్ లో ఉంది కాబట్టి రుక్ అనేది H8 లోకి వచ్చేసి బ్లాక్ చేసుకుంటుంది. అండ్ కింగ్ ఓన G6, అండ్ కింగ్ ఓన E7, అండ్ కింగ్ మూవ్స్ టు G7 రైట్ నౌ. ఇవే మూవ్స్ కదా మనం జరపకపోతే కింగ్ F8 లోకి రావచ్చు కదా సార్. అప్పుడు కింగ్ రాలేడు, సో ఇంకా మంచిగా ఉంటుంది కదా సార్. ఏది ఈ కింగ్ ఇటువైపు వస్తుంటేనా ముందే సార్? అంటే ఆ F5 కి జరపకుండా ఒకసారి KH5 పెట్టండి సార్. KH5 అక్కడ సార్ పైన H5. ఓకే, తర్వాత పాని జరపకుంటే కింగ్ ఉన్నాడు కదా సార్, బ్లాక్ కింగ్ E7 కి మూవ్ అయ్యిండు అనుకో సార్. అవును సార్. నెక్స్ట్ ఇలా ఇలాగనా సార్? చెప్పండి సార్. సార్ మూవ్ చేయండి సార్. ఓకే సార్ అప్పుడు పాని మూవ్ చేశారు అనుకో సార్, మళ్ళీ ఇదాను బ్లాక్ చేయొచ్చు కదా సార్. ఏది పౌన్ బ్లాక్ చేస్తారు కదా సార్.
రుక్ రుక్ సార్ రుక్ రుక్ బ్లాక్ సార్ చేసుకుంటుంది అండ్ దాని అప్పుడు కింగ్ దగ్గరికి మళ్ళీ వస్తారు. కింగ్ సార్ అప్పుడు కింగ్ ఎక్కడికి వెళ్తే ఇంకా రాలేడు కదా సార్. ఈ కింగ్ రాలేడు. సార్ అప్పుడు ఇట్లా వెళ్తే ఇంకా బెటర్ ఉంటుంది మీరు కదా సార్. మీరు క్యాప్చర్ చేసుకోలేరు కదా ఈ పౌన్ ని, ఎందుకంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటారు. అవును సార్ కానీ మనం రుక్కుపోదు కదా సార్. అసలు రుక్ అసలు క్యాప్చర్ కదా, పౌన్ కూడా అక్కడి నుంచి కదలదు, అందుకనే మ్యూచువల్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ అని అంటున్నారు. డ్రా చేసుకోవచ్చు సో కదా సార్ వాళ్ళు. అదే ఆ ఫోర్స్ డ్రా అని ఇంతకుముందు అదే మెన్షన్ చేశారు అక్కడ గేమ్ లో. సో ఇక్కడ మూవ్స్ అనేవి ఏంటంటే ఆపరెంట్ పౌన్ క్యాప్చర్ చేసుకోకుండా ఆపుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ కింగ్ దగ్గర రాకుండా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు, లైక్ ఈ యొక్క రుక్ ఏదైతే ఉందో ఆ రుక్ని ఇక్కడ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి. సో ఒరిజినల్ గేమ్ లో ఏముంది అసలు, కింగ్ అనే G7 లో మూవ్ అయిన తర్వాత ఒకసారి చూడండి. కింగ్ మూవ్స్ టు వన్స్ కింగ్ అనే G7 లో మూవ్ అయిపోయిన తర్వాత కింగ్ E8 లో మూవ్ అయింది. This point, this type of idea has been seen in the end game studies, but is a very rare in the over the board contest. Like మనకు థియరిటికల్ గా మనం చూసుకున్నా కానీ రియల్ టైం స్టార్టింగ్ లో ప్లస్ మిడిల్ గేమ్ లా సార్. అండ్ ఇఫ్ వైట్ నౌ టేక్స్ ద రుక్, ఒకవేళ వైట్ కలర్ మెటీరియల్ ఆ రుక్ ని క్యాప్చర్ చేసింది అనుకోండి, దెన్ బ్లాక్ ప్లేస్ టు కింగ్ ఆన్ F7 or like F8, like F7 కైనా మూవ్ అవచ్చు or F8 కి మూవ్ అవచ్చు, అండ్ వెయిట్స్ అంటిల్ వైట్ రన్ అవుట్ ద పౌన్ మూవ్స్. లైక్ ఆ పౌన్ మూవ్మెంట్స్ అన్ని కూడా ఎండ్ అయ్యే వరకు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. ఈ పౌన్ ఎలాగ ఇక్కడ నుంచి కదలదు, ఎందుకంటే ఆ కింగ్ బయటికి రాలేదు కాబట్టి. సో ఈ పౌన్ ముందుకు ప్రమోట్ అవ్వదు, ఈ పౌన్ ముందుకు రావాలనుకుంటే ఇది క్యాప్చర్ చేసుకుంటుంది. లైక్ ఇలాగా ఈ మూవ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి ఇటువైపు. In the end, white will have no choice but the plate to the B3 and black will capture the pawn and then at the same సార్ time. ఇక్కడ డ్రా అవ్వాలి సార్ కంపల్సరీగా. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ ని అక్కడ రెగ్యులర్ గేమ్ లో ఫైండ్ అవుట్ చేసుకున్నారు. సో ఈ ఇంకా డ్రా అవ్వాల్సిందే సార్. కానీ డ్రా అవ్వాల్సిందే సార్ ఏం చేసినా కానీ. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా గేమ్ అనేది ఫర్దర్ గా డ్రా. ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు D5 పెట్టండి సార్. D5 D5 అప్పుడు C క్రాస్ D5. ఓకే, అలా ముందుకు వస్తే ఇది క్యాప్చర్. ఒకసారి వెనక్కి వెళ్ళండి సార్, ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇంకా ఓకే, కింగ్ F8 కి వెళ్తాడు. ఓకే, ఇక్కడ పాన్ B3 కి పెట్టండి. లైక్ B3 మూవ్ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు బ్లాక్ కి మనకు అడ్వాంటేజ్ ఇచ్చినట్టు. సార్ పర్లేదు పెట్టండి. ఇప్పుడు పాన్ C3 C4 కి C4. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ మూవ్ చేస్తుంది, ప్రమోట్ అవుతుంది కదా. సో వైట్ ఎందుకు ఇస్తుంది ఆ ఛాన్స్? వైట్ ఇవ్వదు సార్. వైట్ ఏం చేస్తుందంటే అది ఒక పాన్ H3 లో ఉండే H4 కి మూవ్ చేస్తుంది సార్. సో ఈ యొక్క గేమ్ లో ఏం చేశారు, చేశాక ఇంకా బ్లాక్ కి నో ఆప్షన్ ఉంటుంది సార్. ఆ పాన్ ని మూవ్ చేయడం కానీ లేకపోతే కింగ్ ని F7 కి మూవ్ చేయాలి సార్, అంతే సార్. సో ఇక్కడ ఏం జరిగిందంటే కింగ్ అనేది ఎప్పుడైతే F6 కింగ్ అనేది ఇప్పుడు A8 లో మూవ్ అయిన తర్వాత సో కింగ్ అనేది E8 లోకి మూవ్ అయింది. అండ్ దాని కింగ్ ఆన్ G6, ఈ కింగ్ ఏదైతే ఉందో మళ్ళీ G6 వెనక్కి వచ్చేస్తుంది, క్యాప్చర్ చేయలేదు. అండ్ దాని మళ్ళీ కింగ్ ఆన్ F8, కింగ్ దగ్గరకు వస్తుంది. అండ్ దాని H4, అండ్ దాని కింగ్ ఆన్ G7,
సారీ king on e7 and then సార్ మళ్ళీ తర్వాత king on క్యాప్చర్ సార్ e7 క్యాప్చర్ దేని క్యాప్చరు ఈ పౌండ్ అంటే పోయిందేమో అనుకున్నా సార్. and then king on g7 and then మళ్ళీ e8 and then g6 లైక్ ఇలాగ రిపీటెడ్ గా మూవ్స్ జరుగుతూ ఉన్నాయి. సార్ క్యాప్చర్ చేస్తారు కదా సార్. క్యాప్చర్ చేసుకుంటే వైట్ కి అడ్వాంటేజ్ లేదు అక్కడ. సార్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఈ కింగ్ దగ్గరకు వచ్చేసి ఆ వైట్ కలర్ కింగ్ ని ఆ పౌన్ ని మూవ్మెంట్ చేయకుండా ఆపుతుంది, అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఈ బ్లాక్ కలర్ కింగ్ బయటికి రాకుండా. కానీ అయినా రుక్ వస్తుంది కదా సార్. ఆ రుక్ ని చంపేస్తున్నారు. చంపడానికి ఈ రుక్ ఏదైతే ఉందో ఈ పౌన్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది. కానీ అయినా అబ్స్ట్రాక్ట్ అయినా మరి వాళ్ళకి లాక్కుంటుంది కదా సార్. ఇప్పుడు ఏమో కింగ్ ఎవరికి లెక్క బయటకి ఎందుకంటే కింగ్ రికార్డ్కి మూవ్ చేసిన దేంతో ఆయన చెక్ పెట్టినా లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ బ్లాక్ కలర్ రుక్ ఏం చేస్తుందంటే ఈ పౌన్ ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది ముందుకు ప్రమోట్ అవ్వకుండా. ఒకవేళ కింగ్ దగ్గరకు వచ్చి చంపింది అనుకోండి. సార్ ఇప్పుడు జస్ట్ సపోజ్ ఎందుకు G5 లకు మూవ్ అయింది అనుకో సార్ కింగ్, అప్పుడు చంపుతుంది. ఎందుకు వెళ్తుంది? తన పీస్ ఎందుకు లాస్ అవుతుంది? అంటే మరి H6 G6 H6 అట్లానే ఇక్కడ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ గేమ్ అనేది డ్రా అయిపోయింది. KG7 దగ్గరికి KG7 KG7 దగ్గరికి వెళ్ళండి సార్. అవును, ఇంతకుముందు వెళ్ళాం కదా ఆల్రెడీ. 9th మూవ్కి వెళ్ళండి సార్. 9th మూవ్ ఎస్ సార్. ఇప్పుడు KE8 పెడతారు. ఓకే, అప్పుడు K క్రాస్ H8 పెట్టచ్చు కదా. క్యాప్చర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఈ కింగ్ ఇక మూవ్మెంట్ దొరకదు. ఈ పౌన్ అడ్వాన్స్ అవ్వదు. ఈ పౌన్ ముందుకెళ్ళినా ప్రమోట్ అవ్వదు. ఈ పౌన్ మూవ్మెంట్ అవ్వదు. ఈ పౌన్ మూవ్మెంట్ లేదు. ఈ పౌన్ ముందుకు వస్తే పౌన్ క్యాప్చర్. అర్థం కాలేదు. అసలు వాళ్ళు అలాంటి మూవ్ ఎందుకని అయ్యాలి సార్? ఏమో అబ్స్ట్రక్ట్ చేస్తుంది బయటికి రాకుండా. సో this was a case of long term blockade in the order to explode the white king from the end game. వైట్ కలర్ కింగ్ ని అక్కడ బయటికి రాకుండా లాంగ్ టర్మ్ గా అక్కడ పొజిషన్ ప్రిపేర్ చేసింది. ఇక డ్రా అవ్వడం తప్ప చెక్మేట్ ఎలా చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి మెటీరియల్స్ ఏం లేవు అక్కడ, కానీ ఆ కింగ్ చూసింది. కింగ్ మాత్రమే అక్కడ ఈ అబ్స్ట్రక్షన్ ప్రాసెస్ ని ప్రిపేర్ చేసుకుంది సింగిల్ గా. అండ్ ఇక్కడ నెక్స్ట్ గేమ్ ఒకసారి చూడండి. ఇఫ్ యూ సీ దట్ వీ హ్యావ్ ఏ ఛాన్స్ టు మేటింగ్ అటాక్, బట్ యువర్ ఆపరెంట్ కింగ్ ఈస్ ఆల్వేస్ ఎస్కేప్ వయా ద సర్టెన్ స్పేస్. అంటే మనకు నార్మల్గా చెక్ మిడిల్లో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ అలా ఎప్పుడైతే మనం చెక్ మిడిల్లో చేసుకోవడానికి దగ్గరికి వెళ్తామో ఒక పర్టికులర్గా ఒక స్క్వేర్ నుంచి ఎస్కేప్ అవుతుంది అక్కడ కింగ్. అప్పుడు ఏం చేస్తారు? యూ షుడ్ సీక్ ద వే టు బ్లాక్ యాక్సెస్ టు ఇట్. ఎక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవ్వడానికి చూస్తుందో ఆ ఎస్కేప్ స్క్వేర్ ని ముందు మనం బ్లాక్ చేసుకొని దెన్ తర్వాత మనం అంటే ఇప్పుడు కింగ్ వస్తుంటే బిషప్ తో ముందు వచ్చే స్క్వేర్ ని బ్లాక్ చేసుకోవాలి అట్లా సార్. లైక్ ఇప్పుడు ఎస్కేపింగ్ స్క్వేర్ ని ముందే మనం బ్లాక్ చేసుకొని దెన్ అప్పుడు మనం చెక్ డెలివర్ చేసుకుంటాం కదా. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ నోటెడ్ హిస్ ఓన్ పీసెస్ మే బి ద ఎస్కేపింగ్ స్క్వేర్ ని బ్లాక్ చేసుకొని ఎందుకు చెక్ చేస్తాం సార్? ఎస్కేప్ స్క్వేర్ ని బ్లాక్ చేసుకొని చెక్ మేట్ చేస్తాం కదా సార్. ఎప్పుడైతే బ్లాక్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చెక్ మేట్ అవుతుంది కదా అది. అవును సార్. అది అంటే ముందు చెక్ డెలివర్ చేస్తేనే అదే చెక్ మేట్ అవుతుంది. సో ఇలాగా ఆ ఎస్కేపింగ్ స్క్వేర్ ని మనం బ్లాక్ చేసుకోవడం కంటే ఆపోనెంట్ యొక్క ఓన్ పీసెస్ అక్కడ ఆక్యుపై అవ్వడం అనేది ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. లైక్ ఇక్కడ చూడండి, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ నోటెడ్ హిస్ ఓన్ పీసెస్ మే బి ద పర్ఫెక్ట్ జాబ్ ఆన్ యువర్ బిహాఫ్. ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవడం కంటే ఆపోనెంట్ మెటీరియల్ అక్కడ ఆక్యుపై చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు. సో ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తున్నారంటే బ్లాక్ ఫస్ట్ క్రియేట్స్ ఏ మేటింగ్ నెట్ బై కోఆర్డినేటింగ్ హిజ్ రుక్స్. సింపుల్ గా రుక్ H3 బ్లాక్ రుక్ C5 లో రుక్ ఇక్కడ ఉంది. యా హియర్ సార్
అని అంటే హెచ్3. లాస్ట్ కి డ్రాప్ అవ్వాలా సార్? అప్పుడు అయిపోతా లేదు, డ్రా అనేం లేదు. అబ్స్ట్రకిల్ అంటే లైక్ ఆపోనెంట్ కి ఆ మూవ్ చేయకుండా ఆపాలి కొద్దిసేపు మనం, దాన్ని అబ్స్ట్రకిల్ అంటాం మనం. సార్ అంటే కొద్దిసేపు ఆపితే సార్ ఇలాంటప్పుడు సార్ ఉమ్. సార్ చిన్మయ్ మీరు చెప్పండి. సార్ ఇలాంటప్పుడు బిషప్ అనే E8 పెట్టచ్చు కదా సార్? బిషప్ అన్న E8 ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ స్క్వేర్ బ్లాక్ అవుతుంది అంతే కదా. ఎస్ సార్. కానీ ఈ రుక్ బ్లాక్ అయిపోతుంది కదా. మీరు ఎందుకని సార్? ఈ రుక్ని ఎలా డెవలప్ చేస్తారు, మళ్ళీ ముందుకు వచ్చి చేస్తారా? ఇప్పుడు బ్లాక్ టర్న్ కదా. సో బ్లాక్ ఏం చేశారంటే ఇక్కడ C5 ఉన్న రుక్ ని H3లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ రుక్ ఆన్ F8. ఈ రుక్ ఏదైతే ఉందో ఇలాగా F8 లో ప్లేస్ చేసుకున్నారు, ఇక్కడ సపోర్ట్ లేని పీస్ ని చంపడానికి. అండ్ సార్ నౌ ఇప్పుడు అదే ఈటీ అనేసి ఒక ఫస్ట్ ఈ లెటర్ తో తర్వాత టీ లెటర్ తో అని ఉన్నారు కదా సార్, ఆ పజిల్ చేస్తున్నామా సార్ ఇక్కడ? ఈటీ ఇదే అదే మీరు ఇక్కడ 2 రుక్కులు ఇక్కడ పెట్టారు కదా సార్, అక్కడ ఇంకో బ్లాక్ రుక్ ఈడు ఉంది సార్. ఒకసారి పైకనండి ఇక్కడ ఇక్కడే సార్ చూడండి. అదే ఇక్కడ ఒక రుక్ ఉంది, ఇక్కడ ఒక రుక్ ఉంది కదా సార్, మీరు ఇక్కడ పెట్టారు. ఎక్కడుంది సార్ ఇక్కడ ఇప్పుడు స్పేర్ ట్యాగ్ చెప్పండి. పొజిషన్ కరెక్టేనా? ఇప్పుడు కరెక్టే సార్. అదే మనం మూవ్ చేసాం ఇక్కడ మనకు. ఓకే సార్. సార్ ఇప్పుడు పాన్ తో చెక్ పెట్టచ్చా సార్? సార్ చెప్పండి. సార్ ఒక్క నిమిషం ఇప్పుడు పానిక్ సపోర్ట్ చేయొచ్చు సార్. F5 చెక్ అనుకుంటున్నాను సార్. అది ఒకసారి చూద్దాం ఇక్కడ. F5 సార్. ఇప్పుడు బ్లాక్ అనేది C5 లో ఉన్న రుక్ ని H3 లో ప్లేస్ చేసుకుంది కదా. అలా కాకుండా ఒకవేళ ఇలాగ H5 లో ఉన్న ఈ రుక్ ని ఇలాగ H4 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివర్ చేసింది అనుకోండి, allows the white color king to slip away via the third rank. దాని బదులు అది ఆ రుక్ సార్, ఆ రుక్ ఉండే కదా సార్, H5 లో ఉండే కదా సార్ ఆ రుక్. అవును, అదే G5 లో పెడితే ఇంకా బెటర్ కాదు సార్, చెక్ మేట్ అయిపోతుంది కదా సార్. ఇక్కడనా సార్? అది కాదు సార్, G5 లో ఇంకో H5 లో ఉన్నారు సార్. అవును సార్. పవన్ ఉంది కదా అక్కడ, పవన్ క్యాప్చర్ చేసుకోదా? సార్ నేను ఒకసారి చెప్పనా సార్? చెప్పండి. ఇప్పుడు సెకండ్ మూవ్ లాస్ట్ ఫస్ట్ వేరియేషన్ సెకండ్ మూవ్ వెళ్ళండి సార్. ఫస్ట్ వేరియేషన్ సార్ అప్పుడు క్యాప్చర్ చేస్తుంది కదా సార్. ఫస్ట్ వేరియేషన్ సెకండ్ మూవ్ ఓకే, RF8 వెళ్ళండి సార్. అంటే F5 ప్లస్ F5 లో ప్లేస్ చేసుకుంటే చెక్ అవుతుంది. కింగ్ క్యాప్చర్ చేసుకుంటారు కదా సార్. No matter with the white pieces, white captures, there follows the rook 5 H4 hashtag. ఇప్పుడు ఏదైతే ఈ రుక్ క్యాప్చర్ చేసింది అనుకోండి, ఇంకా రుక్ క్యాప్చర్ చేస్తే మళ్ళీ బిషప్ తో క్యాప్చర్ చేస్తుంది, ఇంకేమైనా లేదు. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ కింగ్ కి ఫర్దర్ గా ఛాన్స్ లేదు. ఎప్పుడైతే మనకు 5th ర్యాంక్ లో ఉన్న ఈ రుక్ అనేది ఎప్పుడైతే H4 లోకి వస్తుందో చెక్మేట్ అవుతుంది అక్కడ. కింగ్ తో క్యాప్చర్ చేసుకుంటే కింగ్ తో ఇలా రుక్ ఉంది కదా సపోర్ట్. ఓకే సార్. సార్ మరి అది H3 లో ఉన్న పాన్ H4 కి వచ్చింది అనుకో, సార్ అక్కడ అయింది కదా సార్, చెక్ మేట్ అన్నారు కదా సార్. చెక్ మేట్ సార్, చెక్ మేట్ దానికన్నా ఒక మూవ్ బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే, అవును సార్. అప్పుడు H3 లో ఉన్న రుక్ H4 లోకి వచ్చింది అనుకో, ఇటువైపు నుంచి ఎస్కేప్ అవుతుంది. అవును సార్, అదే అంటున్నా. సో ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఏం చేశారంటే అక్కడ ఎస్కేప్ అవ్వకుండా మనం ఆపోనెంట్ యొక్క ఎస్కేపింగ్ స్క్వేర్ ని మనం కంట్రోల్ చేయట్లేదు.
ఆపోనెంట్ యొక్క ఓన్ పీసెస్ అక్కడ ఆక్యుపై చేసుకుంటే మనకు డ్యూటీ అనేది తగ్గుతుంది, మనకు వర్క్ అనేది తగ్గుతుంది అక్కడ. సో ఆ కాన్సెప్ట్లోనే ఇక్కడ ఈ రుక్ని H3లో ప్లేస్ చేసుకున్నారు ముందు. ఆ తర్వాత రుక్ వచ్చేసి ఈ ఏదైతే అడ్వాన్స్ సపోర్ట్ లేని పౌన్ అనేది అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఇక్కడే వేరే ఒక మెట్ని మూవ్ చేసుకోకుండా దీన్నే ముందు తీసుకొచ్చాం. సో ఇలా ముందు తీసుకురావడం వల్ల ఏమైంది, చెక్ అయిపోయింది. సో చెక్ నుంచి ఎస్కేప్ అవడానికి వేరే వేస్ ఏం లేవు. సో ఖచ్చితంగా ఈ రుక్కి క్యాప్చర్ చేసుకోవాలి. వన్స్ ఈ రుక్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ ఎస్కేపింగ్ స్క్వేర్స్ అనేవి తగ్గిపోయినాయి ఇప్పుడు ఆపోనెంట్ కింగ్కి. సో ఇలా ఎప్పుడైతే ఆ ఎస్కేపింగ్ స్క్వేర్ తగ్గుతాయో అప్పుడు మనం ఈజీగా చెక్ మేట్ ఎలా చేసుకోవచ్చు. దీన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. ఇప్పుడు ఈ రుక్ ఇక్కడ రావడమే అబ్స్ట్రక్షన్, అంటే ఆ పాసిబుల్గా ఉన్న మూవ్స్ని తగ్గించుకోవడం, సింపుల్గా తగ్గించడం. మనం సార్ నాకు బిషప్ వచ్చింది అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది బిషప్? ఇంకా సార్ రుక్ రాకుండా బిషప్ వచ్చింది అనుకో, బిషప్ చంపితే అంటారా? అవును సార్. బిషప్ వచ్చినా అంతే కదా, మనకి ఎస్కేపింగ్ స్క్వేర్ ఆక్యుపై చేసుకోవాలి ఆపోనెంట్ యొక్క ఫ్రెండ్లీ లిమిట్ అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. సో వీ కెన్ కవర్ ద ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ యూజింగ్ అవర్ పీసెస్ టూ. అంటే ఇలాగా ఎస్కేపింగ్ స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో మన పీసెస్తో కూడా కవర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆపోనెంట్ యొక్క మెటీరియల్ ఆక్యుపై చేసుకుంటాయో అప్పుడు మనకు వర్క్ అనేది తగ్గుతుంది అంతే. ఓకేనా? ఓకే సార్. యా, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఒకసారి చూద్దాం. ఈ నెక్స్ట్ గేమ్లో ఏంటంటే ఈసారి మనమే ఆక్యుపై చేసుకున్నాం ఆపోనెంట్ యొక్క ఎస్కేపింగ్ స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో. ఈ గేమ్ చూడండి. సార్ ఇప్పుడు ఈజీగా చెక్ మేట్ అయిపోతుంది సార్. ఎలాగంటారు? సార్ మన నైట్ క్యాప్చర్ చేయడం మేబీ బిషప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బిషప్ సార్ సార్ క్వీన్ ని H4 లో సార్ క్వీన్ H7 ప్లస్. ఇప్పుడా సార్ అప్పుడు నైట్ క్యాప్చర్ చేసేసుకుంటుంది సార్. క్వీన్ మేబీ H4. నో, చెప్పండి యశ్వంత్, మీరు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఎస్కేపింగ్ స్క్వేర్ ఏదైతే ఉందో మనమే కంట్రోల్ చేసుకోవాలి ఈసారి. చెప్పండి. సార్ లేదండి, బిషప్ H7కి వెళ్తే ఏమవుతుంది, కింగ్ మళ్ళీ ఎస్కేప్ అవుతారు ఇటువైపు. సార్ మేబీ బిషప్ H6 క్వీన్ ని H6 లో ప్లే చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్కేపింగ్ స్క్వేర్ ని ముందుగానే మనం కవర్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆపోనెంట్ యొక్క మెటీరియల్ ఆక్యుపై అయ్యేలాగా చేసాం. ఇప్పుడు ఆ ఎస్కేపింగ్ స్క్వేర్ ని ముందే మనం కంట్రోల్ చేసుకుంటాం. అండ్ ఇలా ప్లే చేసుకున్నప్పుడు ఆపోనెంట్ ఏం చేస్తారు? సార్ ఆపోనెంట్ ఏదో ఒక మూవ్ చేస్తారు, తర్వాత మళ్ళీ సార్ ఆపోనెంట్ మేబీ క్వీన్ ఆర్ బిషప్. ఓకే, సారీ, ఇక్కడ బ్లాక్ టర్న్, ఇది బ్లాక్ టర్న్. ఓకే వెయిట్, ఇక్కడ బ్లాక్ టర్న్ ఇది. సార్ d cross e4 సార్. ఇక్కడ బ్లాక్ టర్న్ ఒక నిమిషం ఉండండి. చాప్టర్ కాదు, న్యూ చాప్టర్ 13.33. సార్ ఆడ వైట్ టు ప్లే బదులు బ్లాక్ టు ప్లే చేసేసి అంతే. యా, ఇప్పుడు చేయండి. ఇప్పుడు బ్లాక్ టర్న్. ఇప్పుడు ఏం చేస్తారు? సార్ d cross e4. సార్ పాన్ నైట్ క్యాప్చర్ చేస్తారు సార్ పాన్ నైట్ క్యాప్చర్ చేస్తుంది సార్ d cross e4. అదే బెటర్ సార్, ఎందుకంటే అవును సార్, ఎందుకంటే మళ్ళీ క్వీన్ సపోర్ట్ ఇస్తుంది కదా సార్ దానికి నైట్ కి.
ఇంకా ఈ నిచ్ ఫైల్ ఇది మూవ్ చేసుకోవచ్చు. సో ఈ క్వీన్ ఏదైతే ఉందో సార్ ఇలా C8 లోకి మూవ్ అయింది. సార్ C8 తర్వాత C3 లో ఒకసారి వెనక్కి వెళ్ళండి. సార్ క్వీన్ ఎందుకని సాక్రిఫైస్ చేస్తారు సార్? సార్ చెప్పండి. క్వీన్ A5 లో పెట్టచ్చు సార్. సార్ చెప్పండి. ఎస్ సార్, క్వీన్ A5. నెక్స్ట్ మూవ్ ఇలా చెక్మేట్ ఇలా చేసుకోవడానికి బ్యాక్ ర్యాంక్. అవును సార్. కానీ నెక్స్ట్ మూవ్ బదులు ఒక్కడికి రుక్కొచ్చి క్యాప్చర్ చేస్తుంది కదా సార్. ఒక్క నిమిషం, ఇది వైట్ మీద ఇక్కడ సారీ కింగ్ ఇలాగా H6 లో మూవ్ అయిపోయిన తర్వాత ఈ మూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లాక్ టర్న్ లో ఇలాగా C8 లోకి మూవ్ అయింది. సార్ ఎందుకు సార్ బిషప్ క్యాప్చర్ చేస్తుంది కదా సార్? బిషప్ క్యాప్చర్ చేస్తుంది కదా సార్. క్వీన్ 9 పాయింట్స్ కదా సార్. ఇప్పుడు ఈ క్వీన్ డిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బిషప్ ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు చెక్మేట్ ఎలా చేసుకోవడానికి ఛాన్స్ లేదు కదా, అవును సార్. అందుకని. వేరే చూడవచ్చు కదా సార్. సో ఇప్పుడు క్వీన్ ఏదైతే ఉందో ఇలాగ C6 లోకి మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ n క్రాస్ F6. సార్ అప్పుడు B క్రాస్ F6. బిషప్ అనేది F6 లో ప్లేస్ చేసుకుంది. దెన్ సార్ మళ్ళీ B క్రాస్ F6. ఇలా కాకుండా లైక్ H7 లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసుకుని చెక్ డెలివర్ చేసుకుంటారు. ఒక 1 స్క్వేర్ మాత్రమే ఉంటుంది. సార్ తర్వాత Two minutes. మళ్ళీ సార్ ఒక ఐడియా వచ్చింది. నిశాంక్ ఒక్క నిమిషం. B క్రాస్ F6 నిశాంక్ ఒక్క సార్. నిమిషం. B క్రాస్ F6 సార్. B క్రాస్ F6 సార్. B క్రాస్ F6 సార్. హ్యాష్ట్యాగ్ సార్. అవును సార్. అప్పుడు హ్యాష్ ట్యాగ్ అవుతుంది. ఎందుకంటే కింగ్ ఇక్కడికి వెళ్ళాలి, కింగ్ జీ అక్కడికి వెళ్ళలేదు సార్. హ్యాష్ ట్యాగ్ అవుతుంది సార్ B+F6 హ్యాష్ట్యాగ్ సార్. చెక్మేట్ అవుతుంది సార్. ఇలాగా. సో ఇప్పుడు ఏం చేసామంటే ఎస్కేపింగ్ స్క్వేర్ ని ముందుగానే మన క్వీన్ తోని కంట్రోల్ చేసుకున్నాం. ఇక్కడ బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే C8 లోకి వచ్చిందో ఆ బిషప్ ని డైవర్ట్ చేయడానికి సేమ్ ఈ మూవ్ ని మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దిస్ మూవ్ టేక్స్ అవే ద F8 స్క్వేర్ ఫ్రమ్ the king and prepare the typical the mating mechanism. The next two examples feature the blocking of the line. లైక్ ఈ మూవ్ చేసిన తర్వాత ఆల్రెడీ చెక్మేట్ అయిపోయింది, ఆల్రెడీ మనం చూసాం ఆల్రెడీ. సార్ మరి నాకు ఒక డౌట్ సార్. అక్కడ క్వీన్ ఉండగా బిషప్ ముందు డైవర్ట్ చేయడానికి పెట్టింది కదా సార్. అదే సార్ సార్ అదే సార్. సార్ ఇప్పుడు అయింది కాదు ఇప్పుడు సార్. మరి ఇప్పుడు నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా సార్. దేన్ని నైట్ క్యాప్చర్ చేసుకోవడం? నైట్ ని సార్. నైట్ ఇలా అవును అంటారా? సార్. అవును సార్. నైట్ క్యాప్చర్ చేసుకుంటే బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. బిషప్ క్యాప్చర్ చేయకుండా కింగ్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళొచ్చు కదా సార్. కింగ్ ఇటువైపు ఒకటే ఉంది కదా సేఫర్ స్క్వేర్. అవును సార్. ఇటువైపు వెళ్తే ఏముంది, ఇంక ఈజీ అయిపోతుంది కదా చెక్మేట్. ఈ క్వీన్ ఈ పవర్ ని క్యాప్చర్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈజీ అయిపోయేలా చేస్తున్నారు మీరు. ఎస్ సార్ ఇప్పుడు ఈజీగా ఉంది సార్ వాళ్ళ గేమ్. ఇప్పుడు ఒకవేళ కింగ్ ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇంక ఈజీ అయిపోతుంది. పవన్ క్యాప్చర్ చేసుకుంటే అయిపోతుంది, ఎలాగో బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఎస్ సార్. అవును సార్. యా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ గేమ్ ఒకసారి చూడండి. సార్ ఇది ఒక్కసారి సార్. ఇదే లాస్ట్. ఓకే యా. సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్. ఫస్ట్ A6 లో ఉన్న పాన్ ఎక్కడికొకడికి తీసాలి సార్ దాన్ని. నెక్స్ట్ మూలో నైట్ చెక్మేట్ ఎలా చేసుకుంటారు? ఎవరు చెక్మేట్ ఎలా చేసుకుంటారు? బిషప్ ఆల్రెడీ ఈ స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటుంది. మీరు ఓన్లీ చెక్ డెలివర్ చేసుకుంటే సరిపోతుంది, చెక్మేట్ అవుతుంది. సో నైట్ ఇలా వచ్చి ఇలా రాదు. నైట్ ఈ స్క్వేర్కి వచ్చి చెక్ డెలివర్
ఓకే. ఇటువైపు ప్లేస్ చేసుకొని పాన్ ని బిషప్ ని డిఫ్లెక్ట్ చేస్తే వచ్చేసింది సార్. సో ఈ పవన్ డిఫ్లెక్ట్ చేసుకోవాలి కదా. సో నేను ఏం చేస్తున్నా క్వీన్ సాక్రిఫైస్ చేస్తున్నాను నేను. ఓకే సార్. సార్ అప్పుడు పాన్ క్యాప్చర్ చేస్తాం సార్, మంచి పెద్ద మెటీరియల్ ఉందని. ఈ నైట్ ఏం చేసుకుంటాం మనం ఇలాగా F4 లో ప్లేస్ చేసుకుంటాం సార్. అప్పుడు మళ్ళీ పాన్ క్యాప్చర్ చేస్తుంది సార్. వన్స్ పవన్ క్యాప్చర్ చేసింది అనుకోండి లైక్ మీటింగ్ అయిపోతుంది. ఎస్ సార్. ఎందుకంటే ఆల్రెడీ సార్ అక్కడ బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఈసారి ఇలాగా నెక్స్ట్ మూవ్ లో చెక్మెట్ అవుతుంది కాబట్టి ఒకవేళ నైట్ ని క్యాప్చర్ చేసుకుంటే బిషప్ ఏదైతుందో బిషప్ అనేది ఇలాగ E6 లోకి వచ్చి బ్లాక్ చేసుకుంటుంది. ఇలాగ బ్లాక్ చేసుకున్నా కానీ నెక్స్ట్ మూవ్ లో క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ సార్ అప్పుడు మళ్ళీ అదే రుక్ సార్ అప్పుడు మళ్ళీ క్వీన్ అడ్డం పెట్టారనుకో సార్, క్వీన్ అడ్డం పెట్టినా ఇంకొక మూవ్ ఎక్స్టెండ్ అవుతుంది అక్కడ. సార్ అప్పుడు రుక్ తో క్యాప్చర్ చేస్తుంది కదా సార్. సార్ ఇప్పుడు ప్లీజ్ సార్ ఒకసారి క్వీన్ అడ్డం పెట్టారు, అప్పుడు బిషప్ క్యాప్చర్, మళ్ళీ రుక్ క్యాప్చర్, నైట్ ఇక్కడ పెట్టేసి చెక్ అవుతుంది. అంతే కదా సార్. చెక్మేట్ అవ్వదు కదా సార్. ఇంకా లైక్ చెక్మెట్ అవ్వదంటారా? అవును సార్. సార్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది గేమ్ అనేది అంతే. ఓకే సార్. ఒకవేళ Next move, white. Sir, white చేసే next move. RH3 sir. ఇది Next move, white చేస్తుంది. ఇప్పుడు ఈ క్రాస్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నాను. ఇది కూడా తీసేస్తుంది. ఇలా నైట్ F3 ప్లే చేసుకున్న తర్వాత బిషప్ బ్లాక్ చేసుకుంటుంది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. మళ్ళీ ఇలా బిషప్ క్యాప్చర్ చేసుకోకుండా రుక్ అనేది ఇలా F7 లోకి వెళ్ళింది అనుకోండి ఈ మూవ్ లోనే. వెయిట్ ఒక్క నిమిషం. ఇది ఓకే. ఇలా బిషప్ అనేది E6 లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మూవ్ ఏదైతే ఉందో ఇలాగ బిషప్ అనేది E6 లో క్యాప్చర్ చేసుకుంది. రుక్ F7 కి వచ్చింది అనుకోండి ఈ రుక్ H3 లోకి వచ్చి చెక్ లో చేసుకుంటుంది. కింగ్ ఎస్కేప్ అవుతుంది. అండ్ దెన్ N×G6 అండ్ నెక్స్ట్ మూవ్ లో ఇలాగ వచ్చి చెక్ మీటర్ అవుతుంది. ఇంకా నాకు ఒక డౌట్ సార్, మరి అది రుక్ రాకుండా క్వీన్ వచ్చింది అనుకో సార్. ఎక్కడికి ఇక్కడికా? అవును సార్. సార్ ఒకసారి క్వీన్ వస్తే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు డైరెక్ట్. అప్పుడు మళ్ళీ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా సార్. ఇంతకుముందే కదా మూవ్ చేసింది. ఒకవేళ క్వీన్ వస్తే క్యాప్చర్ చేసుకుంటుంది అండ్ రీక్యాప్చర్ అవుతుంది. చెక్ ఈసారి ఎస్కేప్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ ఈ రుక్ ఇటువైపు వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ చెక్ మేటే కదా అలా అయినా కానీ. సార్ సార్ కానీ చెక్ మేట్ అవ్వదు సార్. ఎలా అవుతుంది అంటారు? దాని కాకుండా అదే కింగ్ H7 కి మూవ్ అవ్వడు అనుకో సార్. H7 కి ఎలా మూవ్ అవుతారు కింగ్? సార్ ఇప్పుడు ఆ రుక్ సరిగ్గా ప్లేస్ ఇలా ముందుకు వచ్చి అంటారా? అప్పుడు ఇప్పుడు చెక్ పెడితే అయిపోయింది కదా సార్. సో ఇంకొంచెం మూవ్ ఎక్స్టెండ్ అవుతుంది అంటారా? yes sir. దాన్ని అటాక్ చేసుకోవడానికి వస్తుంది కదా సార్. ఈ బిషప్ ఇక్కడ ఉంటుంది. నైట్ ని సేఫర్ స్క్వేర్ ప్లేస్ చేసుకోవడం బెటర్ ఇక్కడ. అవును సార్. లేకపోతే రుక్ కి సపోర్ట్ ఇవ్వడం ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ మూవ్ లో ఈ రుక్ ఇక్కడికి వచ్చేసి ఓపెన్ చెక్ డిలవ్ చేసుకోవడానికి. సార్ అప్పుడు డిస్కవర్ చెక్ చేసుకోదాం కదా సార్. యా ఇలా చేయొచ్చు. ఓకే సార్. సో ఇలా మనకు అబ్స్ట్రక్షన్ అంటే అలా వచ్చేసి తర్వాత పాన్ క్యాప్చర్ చేసేస్తుంది సార్. అప్పుడు చెక్ అవుతుంది. తర్వాత బిషప్ ని ఫ్రీగా బిషప్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు సార్. అదే నెక్స్ట్ మూవ్ ఇలా ప్లే చేసుకుంటే ఒకవేళ కింగ్ ఇక్కడ స్టిల్ ఇక్కడే ఫర్దర్ గా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి నైట్ ని ప్లే చేసుకుంటాం. అండ్ దెన్ అప్పుడైనా కానీ చెక్ మీద డెలివర్ చేసుకోవచ్చు. సరే నాకు ఎందుకు వెళ్తుంది సార్? ఎందుకు మూవ్ వేస్ట్ అనుకుంటాను సార్. లేదు ఇప్పుడు ఇలాగూ ఓపెన్ చెక్
హ్మ్. సార్ అంత టైం వేస్ట్ చేయొద్దు సార్ అంత టైం సార్ అర్థం కాలేదు. అంత టైం వేస్ట్ ఒక్క నిమిషం. చేయొద్దు అదే ఇప్పుడేమన్నా డెవలప్మెంట్ చేసుకుందాం అనుకున్నాను సార్. ఈ బ్యాక్ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ ర్యాంక్ లో ఎవరైనా రానంత వరకు ఓకే. ఒకవేళ ఈ పవన్ అడ్వాన్స్ చేసుకుంటే ఇంకొంచెం లెంతీ అవుతుంది అంతే. సార్ హ్మ్. సార్ ఇప్పుడు రిషాంత్ ఒక్క నిమిషం పెట్టండి ఉండండి. సార్ కరెక్ట్ వైట్ ఎట్లా విన్ అవ్వచ్చు అని మనం డిసైడ్ చేయొచ్చు లేదు వైట్ విన్ అవ్వాలని మనం డిసైడ్ అవ్వట్లేదు. ఓన్లీ అబ్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తున్నారు గేమ్లను మాత్రం చూసుకుంటున్నాం మనం. సార్ ఒకసారి ఎవరు ముక్కొని H3 పెట్టండి సార్. సార్ మరి ఇన్ని అవుతున్నాయి కదా సార్. బ్లాక్ మరి పైన మీరు హోంవర్క్ ఇచ్చారు కదా సార్. అప్పుడు మరి ఏం చేయాలి మేము? ఏది అప్పుడు మేము ఒక్కటే వేరియేషన్ చేసినా ఏం కాదా సార్? లేదు మీరు ఆపోనెంట్ ఏదైతే మూవ్ ఉందో అవన్నీ మీరు కంప్యూటర్తో ఆడతారు. ఓకే కంప్యూటర్ తో ఆడతామా సార్? ఇప్పుడు స్టడీ క్రియేట్ చేసేసి బ్యాటిల్ విత్ కంప్యూటర్ అంతే అంతే. సార్ అప్పుడు మీకు మా స్క్రీన్ రికార్డింగ్ చాలా సార్. అవసరం లేదు. అక్కడ మీకు ఆల్రెడీ మీ మూవ్స్ అన్ని నేను చూసుకుంటాను మీ నేమ్ నుంచి. ఓకే సార్. ఓకే సార్ మీరు ఎంతసేపు పెట్టండి అయిపోయిందిలేండి. సార్ సార్ హ్మ్.